దేవుడికొకరు ఒకటి అనుకున్నారండి. ఎగ్జాంపుల్‌కి ఏదైనా గాని, "అయ్యా! నువ్వు నాకిలా చేస్తే నేను నీ సేవలోకొచ్చేస్తా. లేదు అంటే నేను నీకిది చేస్తా. లేకపోతే నీకు మందిరం కట్టిస్తా. నీ మందిరంలో నేను పార్టిసిపేట్ చేస్తా. లేదు అనంటే కొంతమందికి వాక్యం చెప్తా. లేదు అంటే కొంతమందికి బైబిల్స్ పంచిపెడతా." ఇలా చాలామంది అనుకుంటాం. లేదంటే ఈ సంవత్సరంలో నేను బైబిల్ కంప్లీట్ చేసేస్తా. ఇయన్నీ మనం అనుకున్నాం. చాలా అనుకున్నాం. అప్పుడు అనుకున్న తర్వాత కొన్ని సందర్భాలను బట్టి, వాటిని బట్టి, ఇంట్లో ఉన్నటువంటి ప్రెషర్స్‌ని బట్టి, వీటన్నిటిని బట్టి ఏం చేసామయ్యా అంటే మర్చిపోయాం. లేదు అనంటే గుర్తున్నా గానీ దాన్ని పక్కన పెట్టేసాం. అప్పుడు ఏంటి మన పరిస్థితి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక వచనాన్ని మనం చూద్దామండి. "నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత నీ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు పాపమగును." అయ్యా! నేను నీ కోసం ఇది చేసేస్తా అన్నప్పుడు, ఇలా ఉంటా అన్నప్పుడు దాన్ని గనక మనం తడువు చేశామనుకోండి, అదే ఎలా రాబట్టుకోవాలో దేవుడికి తెలుసంటేనండి. అదేమవుతదో తెలుసా? పాపమవుతదంటండి. ఇక పాపమైతే ఏమవుతదది? నరకానికెళ్తాం అంతే ఇంక. అంతే కదండీ!